మరి హెయిర్ స్టైల్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా. నెక్స్ట్ ర్యాంప్ ఆడించిపోతున్నారా? ర్యాంప్ అది ర్యాంప్ ఆడించిపోతున్నారా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే సినిమాలన్నీ కూడా చూసుకుంటే కిరణ్ అబ్బోవరం, ఇప్పుడు ర్యాంప్లో కూడా కిరణ్ అబ్బోవరమే కనిపిస్తున్నాడు మాకు. ర్యాంప్ అని పెడతారా? సో ఏంటి అంటే అంటే అది వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా లేదా మీ దగ్గర నుంచి వెళ్తుందా? డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చింది. నేనే మళ్ళీ కొన్ని రోజులు ఎందుకు ఇది అవసరం ఈ టైటిల్ అనే జోన్ ఉండి, కానీ నేను కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేసి చాలా రోజులు అయిపోయింది. అంటే ఎస్ఆర్లో ఏదో కొంచెం ట్రై చేసాం, ఈసారి అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ వైబ్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం, అంటే ఇంక ర్యాంప్ ఆడిద్దాం అని ఒక సినారియో నుంచి మేము ఎప్పుడు రోజు ఆఫీస్లో డిస్కషన్ ఆ కథ గురించి ఎప్పుడున్నా అదిరిపోయిన సినిమా ర్యాంప్ ఆడిచ్చేద్దాం, ఆ ఊతపదం ఎక్కడో డైరెక్టర్ దగ్గర నుంచి టీం దగ్గర నుంచి వచ్చింది. సో టైటిల్ ఎలా పెడితే ఎలా ఉంటుంది అని ర్యాంప్ అని పెట్టారు. నిజంగా ర్యాంప్ ప్లాన్ ఉంది టైటిల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు కథాబలం ఉన్న సినిమాలే చేస్తాను, ఆఫ్టర్ తర్వాత మారిందని చెప్పేసి. సో అది కూడా ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అయినా కూడా కథాబలంతో పాటు ఉంటుందా, లేదంటే కనుక అంటే కిరణ్ అబ్బోవరం ఎబిలిటీస్ని వాడుకుని చేసే సినిమా? లేదు, కథాబలం ఉంటుంది, మంచి హీరోయిన్కి మంచి క్యారెక్టరేషన్ ఉంటుంది, ఒక యూత్కి సంబంధించిన ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, మోర్ ఆఫ్ దట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆడియన్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మేము విల్ అడ్రస్ ఇట్. నేను ఐ విల్ మేక్ షూర్ నా సినిమా థియేటర్కు రాకముందే ఆడియన్కి ఈ సినిమా ఏంటి అన్నది నేను చాలా క్లియర్గా చెప్పేస్తాను. దిల్రుబా అంటే ఏంటో చెప్పాను, అన్నది కూడా ఏం నచ్చుతుంది ఏంటో చెప్పాను. నా ప్రతి సినిమాకి నా ప్రమోషనల్ మెటీరియల్లో కానీ నేను ఇంటర్వ్యూస్లో చెప్పే మాటలు కానీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దిస్ ఈజ్ వాట్ దిస్ ఫిలిం, సో యూ కెన్ గో అండ్ ఎంజాయ్ అన్నది ముందే చెప్తాను. ఎస్, డెఫినెట్గా ఈ హానెస్టీ అనేది మీ సక్సెస్కే ఒక ఫస్ట్ నుంచి రూట్ కింద ఉంది, రూట్ కింద మారింది, రూట్ కింద ఉండాలని కూడా కోరుకుంటున్నాము. దట్టు అంటే ఎంత ఏదైనా కూడా రూట్స్ నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది గుర్తుపెట్టుకుని మీరు చెప్పడం అనేది కూడా అది దాన్ని చెప్పడానికి కూడా మొహమాట పడరు. దట్ ఈస్ ఈ రెండు నాకు తెలిసి. అంటే హీరోస్ సినిమాలు చేస్తారు, కథలు ఎంచుకుంటారు, హిట్లు అవుతా ఉంటాయి, బట్ ఈ రెండు ఏంటంటే మనల్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం సపరేట్గా నిలబెట్టి చూపిస్తాయి అనమాట. సో మరి అంటే బట్ కాకపోతే ఏంటంటే మీ నుంచి వస్తున్న సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటారు. లాస్ట్ టైం నాగచైతన్య గారిని మీరు ఇన్వైట్ చేశారు, ఆయన వచ్చారు. మరి ఈ సినిమాకి ఎవరిని అంటే ఎలాంటి గెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? ఇంతవరకు అసలు డిస్కషనే లేదన్న. నిన్న కూడా మన స్టేజ్ మీద అడిగినప్పుడు అన్నారు, బట్ కాకపోతే ఏంటంటే ఒక వాళ్ళు వస్తే ఉండే హెడ్స్ అటు చూసి చూపు కానీ ఎక్కువ మందికి తెలియడం కానీ ఇది ఉంటుంది కదా, అది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది కదా. ఐ హోప్ అన్న, చూద్దాం. ఒకవేళ ఏమన్నా అవైలబిలిటీ ఆఫ్ వాళ్ళు అవైలబిలిటీలో ఉన్నారా లేదా అన్నది మన ప్రయత్నం అయితే చేద్దాము. ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ గారు కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఎవరైనా ఉంటే. బట్ మన ప్రయత్నం మాత్రం మనం చేయగలమన్న, వాళ్ళ అవైలబిలిటీ కూడా ఒకటి ఉంటుంది కదా.